పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో గౌడ శెట్టి బలిజ సంఘం ఆధ్వర్యంలో జూలై 26 ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. విజయవాడలోని సెంటినీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో గౌడ శెట్టి బలిజ సంఘం కమ్యూనిటీ హాల్ నందు వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ కాగిత కృష్ణచంద్, ప్రముఖ మెదడు వెన్నెముక వైద్య నిపుణులు డాక్టర్ కాగిత రాకేష్, డాక్టర్ పోషణ మాధురి క్రాంతి, డాక్టర్ రమేష్లు పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. బ్లడ్ టెస్టులు, షుగర్ టెస్టులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆకివీడు మార్కెట్ కమిటీ చైర్మన్ బొల్లా వెంకట్రావు, కౌన్సిలర్ కట్టా రవి, నంగెడ్డ కొండ, బొక్కా శ్రీను, చేబ్రోలి పెద్దిరాజు, చింతా ఆదిశేషు, బొల్లా శేషుబాబు, అంగర ప్రసాద్, అంగర శంకర్, ఈరి రమేష్, ఈరి శ్యామ్, దొంగ నాగబాబు, ముద్దే కేశవ, ముద్దే కొండ, బొర్రా రాంబాబు, బొర్రా సుజాత తదితరులు పాల్గొన్నారు. మానవ సేవే మాధవ సేవగా భావించి మా సంఘీయులందరూ నిర్ణయించుకొని సెంటినీ హాస్పిటల్ వారి కాగిత కృష్ణచంద్ గారిని రిక్వెస్ట్గా అడగగా వారందరూ మా మాట మన్నించి ఈ రోజున ఇక్కడికి మా సంఘం ద్వారాగా వచ్చి ఇక్కడ సుమారు 250 నుంచి 300 మందికి ఓపీ చూసి వాళ్ళకి మినిమం పేదరికంలో ఉన్న వారికి ఉచితంగా మెడికల్ టెస్టులు చేసి వారికి మెడిసిన్ ఇవ్వడం చాలా ఆనందదాయకం. మా మాట మన్నించి వచ్చిన వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఇంత దిగ్విజయంగా సమస్యలు అన్నీ కూడా మరి ఆరోగ్యపరంగా కూడా చాలా బాగా చేయడం జరిగింది. మరి ఈ రోజున మన పిలవగానే వచ్చిన కాగిత కృష్ణచంద్ గారికి, అలాగే తమ్ముడు రాకేష్ గారికి, అలాగే మాధురి గారికి, అలాగే జనరల్ సర్జన్ రమేష్ గారు అందరూ కూడా మా కృతజ్ఞతలు. మరి కమ్యూనిటీ తరఫున మేము ఈ కార్యక్రమాన్ని బాగా చేద్దామనే ఉద్దేశంతో బొల్లా వెంకటరావు చెప్పడం జరిగింది. చేయండి బాబు గారు అన్నారు. ఈ కార్యక్రమాన్ని చాలా బాగా చేసి మా సంఘీయులందరూ బాగా సహకరించారు. మరి భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి కూడా మరి ఇక్కడ మాతో పాటు పెద్దల సహకారాలు కూడా ఉన్నాయి. మరి యువ నాయకుడు మరి మోటిపల్లి సాయి గారు కూడా రావడం, అలాగే 20 వార్డు ఇన్ఛార్జి వెలుగుల శివ గారు, అలాగే మా హెచ్వి సుబ్బారావు మా తమ్ముడు అందరూ రావడం కూడా మాకు చాలా కృతజ్ఞతలు. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా చేసినందుకు మన సంఘీయులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన గౌడ శెట్టి బలిజ పెద్దలకు, మరి పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా సెంటినీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో శ్రీ గౌడ శెట్టి బలిజ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మెగా వైద్య శిబిరం ఇక్కడ నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. మరి ముఖ్యంగా అక్కడి నుంచి వచ్చిన వైద్యులు డాక్టర్ కృష్ణచంద్ గారికి, రాకేష్ గారికి, మాధురి గారికి, సజ్జన్ గారికి, రమేష్ గారికి, ఇలా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఎంతో బిజీ షెడ్యూల్స్లో కూడా వారి సమయాన్ని ఇక్కడ కేటాయించి వారి సేవలు అందించడం చాలా ఆనందంగా ఉంది. మరి వైద్యం అంటేనే ఒక వృత్తి కాదు, సేవ. ఆరోగ్యం ఇవ్వడం అంటే ఒక కుటుంబానికి మంచి భరోసా ఇవ్వడమే, ఒక జీవితానికి ఆశను చూపించడమే. మరి ఇంత బిజీ షెడ్యూల్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చి సేవలు అందించడం చాలా సంతోషంగా ఉంది. వ్యాధి వచ్చినాక ట్రీట్మెంట్ చేయించుకోవడం కన్నా ముందుగానే ఇలాంటి శిబిరాల్లో మనం పరీక్షలు చేయించుకుంటే ఈ రోజుల్లో చాలా మంచిది. ఎందుకంటే ఆహారంలో కల్తీ అయింది, మనం పీల్చే గాలిలో కల్తీ అవడం వల్ల అనారోగ్యాలు తొందరగా వస్తున్నాయి. కావున ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి ఉచిత శిబిరాలు ఏర్పాటు చేసినప్పుడు ప్రతి ఒక్కరూ ఈ వైద్య శిబిరాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. మరి ఇంత బిజీ షెడ్యూల్లో కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి సేవలు అందించినందుకు మరొకసారి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆకివీడు గౌడ సంఘం ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెగా వైద్య శిబిరానికి మన విజయవాడ వాస్తవ్యులైన మన సెంటినీ హాస్పిటల్ వారు గుండె వైద్య నిపుణులండి ఆయన. అలాగే వాళ్ళ తమ్ముడు రాకేష్ గారు, ఆయన నరాల స్పెషలిస్ట్ అండి. అలాగే మాధురి గారు, ఆవిడ గుండె వైద్య నిపుణులండి. ఇలాగే వీళ్ళందరూ ఇక్కడికి వాళ్ళకు ఉన్న మంచి సమయాన్ని మాకు వెచ్చించి ఈరోజు ఇక్కడికి రావడం జరిగిందండి. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆకివీడు మండలంలో ఉన్న పేదవాళ్ళందరికీ ఉచితంగా వైద్యం చేయడం జరుగుతుంది. అలాగే టెస్టులు చేసి ఎవరికి ఏ ప్రాబ్లం ఉందో చెప్పి దాన్ని బట్టి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వైద్య శిబిరాన్ని అందరూ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఆకివీడు గౌడ సంఘ నాయకులు, అలాగే బొల్లా వెంకట్రావు గారు, కట్టా రవి గారు, గౌడ సంఘ శెట్టి బలిజ స్టేట్ నాయకులు చెంచురామారావు గారి ఆధ్వర్యంలో మా గౌడ సంఘ నాయకులందరినీ బొల్లా వెంకట్రావు బాబాయ్ గారు, రవి గారు ముందుండి నడిపించడం జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నింటినీ. ఇలాగే ఇంకా మంచి కార్యక్రమాలన్నీ చేయాలని మనసారా కోరుకుంటూ మా నాయకులందరినీ, మా గౌడ సంఘ బ్రదర్స్ అందరినీ కోరుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.